సంఖ్యామానం వర్గాల ధర్మాలు రూల్ 6 ప్రశ్న 100 స్క్వేర్ మైనస్ 99 స్క్వేర్ ప్లస్ 98 స్క్వేర్ మైనస్ 97 స్క్వేర్ ప్లస్ 96 స్క్వేర్ మైనస్ 95 స్క్వేర్ ప్లస్ 94 స్క్వేర్ మైనస్ 93 స్క్వేర్ ప్లస్ 92 స్క్వేర్ మైనస్ 91 స్క్వేర్ విలువ ఎంత? ఇది చదవడానికి ఎంత సమయం పడుతుంది? అయితే వీటి క్యాల్కులేట్ చేయడానికి మనకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. సో రూల్ చూద్దాం. రూల్ రెండు వరుస సంఖ్యల వర్గాల భేదం ఆ రెండు సంఖ్యల మొత్తానికి సమానం. అంటే ఇక్కడ చూద్దాం, రెండు వరుస సంఖ్యల వర్గాల భేదం వరుస సంఖ్యలే ఉండాలి. ఇప్పుడు ఒకసారి ప్రశ్నలో చూద్దాం. 99 100 వరుస సంఖ్యలు, 97 98 వరుస సంఖ్యలు, 95 96 వరుస సంఖ్యలు, 93 94 వరుస సంఖ్యలు, 91 92 వరుస సంఖ్యలు. అంటే వరుస సంఖ్యలు వర్గాల భేదం, అంటే వీటి మధ్య భేదం ఉంది. వర్గాల భేదం చూడండి ఒకసారి. ఇవి రెండు వరుస సంఖ్యల వర్గాల భేదం వేటికి సమానం? ఆ రెండు సంఖ్యల మొత్తానికి సమానం. సో ఈ రెండు సంఖ్యల మొత్తానికి సమానం. అప్పుడు డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు? 100 ప్లస్ 99 రూల్ ప్రకారంగా 100 ప్లస్ 99 ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ 98 ప్లస్ 97 ప్లస్ నెక్స్ట్ 96 ప్లస్ 95 ప్లస్ 94 ప్లస్ 93 ప్లస్ 92 ప్లస్ 91. ఇప్పుడు చూద్దాం. 100 ప్లస్ 99 199 ప్లస్ 195 ప్లస్ 191 ప్లస్ 187 ప్లస్ 183. ఓకే, ఇవన్నీ మనం కూడితే ఓకే 945 డైరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇక్కడ చూద్దాం ఇంకొకసారి. రెండు వరుస సంఖ్యలు, ఎప్పుడైనా వరుస సంఖ్యలు ఇచ్చి వాటి వర్గాల భేదం ఇచ్చినప్పుడు ఎంత పెద్ద విలువ ఇచ్చినా సరే ఆ రెండు వరుస సంఖ్యలు ఏం చేయాలి? మనం కూడాలి. కూడి ఆ మొత్తం విలువని మనము ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు.